హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఈరోజైతే నేను కుక్కర్‌లో అయితే సొరకాయ బజ్జీ చేస్తున్నాననమాట. దీనికోసం అయితే నేను ఒక చిన్న సైజు సొరకాయని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను తీసుకుంది చిన్న సైజు సొరకాయ కాబట్టి ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 4 పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సొరకాయ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో వేసుకొని చిటికెడు పసుపు, కొంచెం కారం అయితే వేసుకున్నానండి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్, కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఆగాలి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద మనం ఒక చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న చిన్నులపాయలు, అలాగే కొంచెం కరివేపాకు, చిన్న ఎండుమిర్చి వేసుకొని తాలింపును అయితే బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉడికించిన సొరకాయను అయితే బాగా మెదుపుకోవాలి. సొరకాయను బాగా మెదుపుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపును కూడా వేసుకొని బాగా మొత్తం కలిసేదాకా గంటెతో తిప్పేస్తే మనకైతే సొరకాయ బజ్జీ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇదైతే చాలా బాగుంటుందండి. కొంతమందికి సొరకాయ ముక్కలు ముక్కలుగా ఉంటే ఇష్టం ఉండదు కదా. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంది నిజంగా.